అంటే ఏంటంటే జన్యతలకు కారణం కర్తృత్వం. కర్తృత్వం అహంకారం. కర్తృత్వం అహంకారం అంటే ఏంటి? కర్తృత్వాహంకారతయా జన్మాది కారణం నిత్య నైమిత్తిక యాగ వ్రత తపోదానాదిషు ఫల అనభిసంధానం ఎత్త కర్మ ఫలాభిసంధానం ఎత్తది అకర్మ అని ఉంది ఉపనిషత్తులో. బైందుల ఉపనిషత్తులు ఇది. అంటే ఏంటంటే జన్యతలకు కారణం కర్తృత్వం. కర్తృత్వం అహంకారం. కర్తృత్వం అహంకారం అంటే ఏంటి? ఇది నేను, దీంతో చేయబడ్డాది కర్మ. ఏంటి కర్మ వల్ల దోషం ఎందుకు చెప్తున్నారు? కర్మ వల్ల దోషం ఎందుకు చెప్తున్నారు? కర్మ చేసిన కర్తృత్వం వస్తుంది. అయితే మరి కర్మ దోషం వస్తుంది, కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ దోషం వస్తుంది, కర్మ చేయకుండా ఉండలేడు. దాని నుంచి పరిష్కారం ఎట్లా? యోగస్థ కురుకర్మ అని సంగతిత్వ ధనంజయ సిద్ధిసిద్ధో సమోభూత్వ సమత్వం యోగం ఉచ్యతే. అంటే యోగాసనే నువ్వు చెయ్యి. యోగాసనం నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ కర్తృత్వం పోతుంది. కర్తృత్వం అంటే ఏంటి? ఇదే అర్థం. ఆ కర్తృత్వం ఎలా పోతుంది? నడిపిస్తుంది ఒకటి, నీకెందుకు కర్తృత్వం? నడిపిస్తుంది జరుగుతుంది. ఆ నడిపి అప్పుడు సాక్షి. నువ్వు సాధన చేసి నీకు ఆ ద్వంద్వాతీత భావన కలిగి మనస్సు అనేది ఉద్రేకపూర్తిగా బయటికి పోకుండా అది గమనిస్తూ ఉంటే అది జరుగుతూనే ఉంటుంది. నువ్వు సాక్షిభూతంగా ఉంటావు. ఎవరు సాక్షిభూతి? సాధకుడే సాక్షి. ఏంటి? సాధన చేసేవాడు సాక్షిభూతం. సాధన చేయకుండా ఏంటి? నీ తాలూకా స్వభావానికి చేయిస్తుంది.